గాంధీభవన్లో మరోసారి తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించినప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. సర్పంచ్ గా ఉన్నప్పుడు 3 ఎస్సీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అన్ని తెలుసుంటాయి. మాకు కష్టపడ పార్టీ కోసం గాంధీభవన్లో మరోసారి తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించినప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, గాంధీభవన్లో ఉదయం నుంచి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంచాయతీపై పరిశీలకులు జగ్గారెడ్డి అందరితో సమావేశమవుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అలాగే నియోజకవర్గంలో మండలాలుగా ఉన్నటువంటి నాయకులందరినీ పిలిచి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ చామల కిరణ్ జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో గాంధీ భవన్ కి తుంగతుర్తి నుంచి వచ్చినటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ ఎంపీ అలాగే పార్టీకి సంబంధించి మండల అధ్యక్షులందరితో కూడా సమావేశమైన జగ్గారెడ్డి రేపు ఎమ్మెల్యే 12 గంటలకి గాంధీ భవన్ కి వచ్చి జరిగినటువంటి ఎపిసోడ్ మీద ఆయన వర్షన్ ని వినిపించేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తుంగతుర్తి ఎపిసోడ్ కు సంబంధించినటువంటి విషయంలో అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు. అందరి అభిప్రాయాలందరినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నియోజకవర్గంలో వచ్చినటువంటి వివాదాలకి పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం పార్టీ చేసింది. దాంట్లో భాగంగా జగ్గారెడ్డిని పరిశీలకులుగా వేశారు. రైట్, థ్యాంక్ యూ చారి.